ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న ధర్నా నేటికి 16 రోజుకు చేరుకుందని వారన్నారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడం, స్పందించకపోవడం కానీ బాధాకరమని చెప్పిన మాట ప్రకారం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. బుధవారం మహబూబ్ నగర్ పట్టణంలోని ధర్నా చౌక్ వద్ద గత 16 రోజులుగా ధర్నా చేస్తున్న సర్వశిక్ష ఉద్యోగులు మిత్ర న్యూస్ ఛానల్తో మాట్లాడారు. దాదాపు 15 రోజుల నుండి కేజీబీవీ నడవడం లేదని, దీంతో విద్యార్థులకు ఎంతో ఇబ్బందికరంగా ఉందని, అందువల్ల వెంటనే తమ డిమాండ్ను పరిష్కరించాలని, లేదంటే సమస్యలు పరిష్కరించేంత వరకు దీక్షలు కొనసాగుతాయని వారు హెచ్చరించారు. తమకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయని, తాము చేస్తున్నది న్యాయమైన డిమాండ్లే అని వారన్నారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని, ముఖ్యమంత్రి పాలమూరు జిల్లావాసి కావడం తమకు అదృష్టంగా భావిస్తున్నామని, అందువల్ల వెంటనే తమ డిమాండ్ను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ధర్నా చౌక్లో ఉద్యోగులు ఆటపాటలతో ముగ్గుల పోటీలు నిర్వహించారు. స్లోగన్స్ ఇవ్వండి. సమగ్ర శిశు ఉద్యోగుల నిరోధక సమ్మె నేటికి 16 రోజులు చేరుకుంది. ఈ నేపథ్యంలో డిమాండ్ల సమస్య పరిష్కారం కోసం నిరవధికంగా 16 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. అసలు వాస్తవంగా వీళ్ళకి ఎంతవరకు సమస్యలు పరిష్కారం కావాలనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సమగ్ర శిక్షణ సంబంధించిన ఉద్యోగులు ధర్నా చేస్తున్న ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఇప్పుడు ఎన్ని రోజులైంది మీరు ధర్నా చేయబట్టి? మీ డిమాండ్స్ ఏంటి? 16 రోజులు అవుతుంది సార్. 16 రోజులు అవుతుంది సార్. మా డిమాండ్స్ జ్ఞానేశ్వరి, కేజీబీవీ బాలనగర్ స్పెషల్ ఆఫీసర్. మేము 16 రోజులు అవుతుంది. మా డిమాండ్స్ మాకు విద్యాశాఖలో కలపాలి, రెగ్యులరైజేషన్ చేయాలి. మేము 1 ఇయర్ బ్యాక్ ఇదే విధంగా సమ్మె చేస్తున్నప్పుడు హన్మకొండలో సీఎం గారు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చి మాకు 100 రోజుల్లోనే మీకు ఎస్ఎస్ఏ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చిండ్రు. ఆ హామీ ప్రకారమే మేము ఇప్పుడు 1 ఇయర్ 365 డేస్ కూడా దాటిపోయినా ఆ హామీ నెరవేరనందుకు మేము సమ్మెకు దిగినాము. 16 రోజులైనా గవర్నమెంట్ స్పందిస్తలేదు. తొందరగా స్పందించి మాకు తీపి కబురు చెప్పాలని మేము కోరుకుంటున్నాం సార్. యాక్చువల్గా ఏదైతే సమగ్ర శిక్షణ ఉద్యోగులు ఉన్నారో
వీరు అందుబాటులో లేకపోతే ఎటువంటి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉందని తెలుసుకునే ప్రయత్నిద్దాం. చెప్పండి అమ్మా, ఇప్పుడు మీరు ఇప్పుడు ఈరోజు ధర్నా చేస్తున్నారు, ఏదైతే మీ స్కూల్ సంబంధించి పిల్లలకు ఏ విధంగా ఇబ్బందులు ఉంటాయి? సార్ పిల్లలు మేము గత 16 నా పేరు శంకరమ్మ, కేజీబీవి ఏనుగొండ స్పెషల్ ఆఫీసర్. మేము గత 16 రోజుల నుంచి సమ్మెలో ఉండటం వల్ల పిల్లలు చాలా రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి సార్. 16 రోజుల నుంచి అనాథ పిల్లలు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. వాళ్ళ లోపల ఒక అభద్రతా భావం ఉన్నది. గవర్నమెంట్ స్పందించకుండా ఒక 2 టీచర్లను పంపిస్తున్నది. ఆ 2 టీచర్లు వెళ్తే కూడా పిల్లలు అభద్రతా భావంతోనే ఉన్నారు. వాళ్ళ చదువులపైన, వాళ్ళ ఫ్యూచర్ పైన చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నది. ఇంకొకటి సార్, ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ టైం టేబుల్ కూడా వచ్చింది, 10th టైం టేబుల్ వచ్చింది. పిల్లలు చాలా ఇబ్బందులు, ఎగ్జామ్స్ టైంలో చాలా ఆందోళనలో ఉన్నారు. అది వాళ్ళ ఫ్యూచర్కి చాలా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి సీఎం గారు మిమ్మల్ని మేము వేడుకుంటున్నాము, మీరు ఇచ్చినటువంటి హామీని మాకు తొందరలో నెరవేర్చి మా పిల్లలకు మాకు న్యాయం చేస్తారని మీ పైన నమ్మకం ఉన్నది సార్. ఖచ్చితంగా మీరు స్పందించండి, మా యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తారని మాకు ఒక ఆశ ఉన్నది. పిల్లలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఒక 1 monthలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి టెన్షన్లో ఉన్నారు పిల్లలు. మనకు పిల్లల ప్రజాపాలన అన్నారు కాబట్టి పిల్లలు ఇంపార్టెంటే, మనకు అందరూ ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే. కాబట్టి ఖచ్చితంగా సీఎం గారు స్పందించి మా యొక్క డిమాండ్లను నెరవేరుస్తారని మరొకసారి ఈ సభాముఖంగా మీకు విన్నవించుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే క్రమబద్ధరిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందో ఈ రోజు వరకు కూడా 16 రోజులు కంప్లీట్ అవుతుంది. ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు స్పందించాలనే విషయం చెప్పమండి. అసలు మీరు ఎన్ని రోజులు ఇట్లే కంటిన్యూ చేస్తారు? సార్ నా పేరు జే లక్ష్మీబాయి, కేజీబీవి గండీర్. సార్ మా సమస్య ఏంటి అంటే మాకు రెగ్యులరైజ్ కావాలి. మేము 16 రోజులు అవుతుంది ఇప్పటివరకు సమ్మె చేసి, అయినా ఇప్పటివరకు కూడా సీఎం సార్ గారు స్పందించలేరు. సో మాకు ఖచ్చితంగా సార్ స్పందించేంత వరకు మేము ఇక్కడ టెంట్ తీయము. మాకు రెగ్యులరైజ్ కావాలి. మా యొక్క జీవితాలు 19,000 మంది జీవితాలు మేము రోడ్డు మీద వచ్చి పడినాం సార్. మాకు సీఎం సార్ స్పందిస్తారు, మాకు రెగ్యులరైజ్ చేస్తారు, ఆ నమ్మకం మాకుంది. తొందరగా స్పందించగలరని, మమ్మల్ని మా పిల్లలని అర్థం చేసుకోగలరని మేము కోరుచున్నాము. సో పిల్లలకి మంచి జరగాలి. వాళ్ళు 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టైం దగ్గర పడింది. వాళ్ళు ఇప్పుడు చాలా సీరియస్గా ప్రిపరేషన్ అయ్యి ఎగ్జామ్స్లో 100% రిజల్ట్ తెచ్చుకునే టైం సార్ ఇది. సార్ కూడా తెలుసు, సార్కి కూడా ఈ విషయం అందింది. త్వరలో స్పందిస్తారు, మాకు మంచి చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. ఇది ఎస్ఎస్ఏ ఉద్యోగులను క్రమబద్ధరించాలని చేస్తున్న ఏదైతే నిరవధిక ధర్నా ఏదైతే ఉందో, వీరు డిమాండ్లు పరిష్కరించకపోతే ఈ ధర్నాను నిరవధికంగా కొనసాగిస్తామని తెలియజేస్తున్నారు. మిత్ర న్యూస్ ఛానల్ నుండి ఎంవి రమణ, మహబూబ్ నగర్.